నమస్తే. జాన్వరి మాసానికి సంబంధించి 12 రాసుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము. ఈ జనవరి మంత్ వచ్చేటప్పటికి చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది 2026 సంవత్సరంలో ఫస్ట్ మంత్. ఈ 2026 సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. అది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ ప్రతి ఒక్కళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ 2026లో ఒక మెట్టు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళంతా వాళ్ళు సృష్టించుకోగలిగే రిస్క్, కేపబిలిటీ, తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేది అందరికి ఉంటుంది. ఇలాంటి ఈ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి 2026లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం 12 రాశుల వారికి. ఈ యొక్క జనవరి మంత్ యొక్క విశిష్టత, సూర్యుడు మకర రాశిలో వచ్చిన తర్వాత దాన్ని మకర సంక్రాంతి అంటారు. అయితే ఈసారి వెరీ ఇంట్రెస్టింగ్, పెక్యులర్‌గా ఉండే సిట్యుయేషన్ ఏందంటే అండి, సూర్యుడితో పాటు మిగతా 3 గ్రహాలు కూడా అదే టయానికి మారుతూ ఉన్నాయన్నమాట. ఈ మారటంతోటి ఈసారి వచ్చే మకర సంక్రాంతికి చాలా విశిష్టత ఇంకా ఎక్కువ కూడుకొని ఉందన్నమాట. ఈ యొక్క గ్రహాలు ఒక్కొక్క రాశికి ఏ విధంగా మనకి మంచి తీసుకొస్తున్నాయి, ఏ విధంగా ఛాలెంజెస్‌ని తీసుకొస్తున్నాయో మనం చూద్దాం. మనం మిథున రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. జనవరి మంతు 2026 సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి చాలా ఉత్సాహంగా, ఎనర్జిటిక్‌గా ఉండబోతుంది. చూడటానికి కొన్ని గ్రహాలు మీకు 8వ స్థానంలో ఉండటంతోటి ఇబ్బందులు అనిపించవచ్చు. బట్ ఓవరాల్‌గా గనుక చూసుకుంటే ఇది మీకు చూడటానికి కొంచెం ఛాలెంజింగ్ అనిపించినా గానీ, ఫైనల్‌గా మిమ్మల్ని సక్సెస్‌ఫుల్‌గా మంత్ చేసే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. మన డీటెయిల్స్ చూసుకుంటే ఇందులో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలంతా మిథున రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి చూసుకుంటే కా, కీ, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ అన్న లెటర్స్ అంతా కూడా ఈ రాశిలో ఉంటారు. ఇందులో మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, సూర్యుడు మకర రాశి సంక్రాంతి రోజున మూవ్ అవుతూ ఉన్నారు. మీకు 8th ప్లేస్‌లోకి సూర్యుడితో పాటు అదే టయానికి ఇంకా 3 గ్రహాలు కూడాను మీకు 8వ స్థానంలో చేరుతున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం 8వ హౌస్‌లో ఎన్ని గ్రహాలుంటే అంత ఛాలెంజింగ్‌గా ఉంటుందని చెప్తారు. కానీ మీ రాశి వాళ్ళకి అదృష్టం ప్రకారం చూస్తుంటే అంత పెద్ద ఇబ్బంది పెట్టే విధంగా అయితే కనపట్లేదు. ప్లస్ మీకు కొన్ని కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఈ టైంలో మీకు కనిపిస్తుంది. ఫస్ట్ చూసుకుంటే గ్రహం సూర్యుడు మీకు 7వ స్థానంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే మిక్స్డ్ రిజల్ట్ 7-8కి రావటంతోటి కొంచెం శారీరకంగా హెల్త్ కాంప్లికేషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కుజుడు వచ్చేటప్పటికి శరీరానికి లేదంటే మనసుకి కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితులు మీ చుట్టూ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. బుధుని వల్ల మీకు లక్కు, ధనము ఎక్కువగా కనిపిస్తుంటుంది. శుక్రుడి వల్ల మీకు 8వ స్థానంలో ఉండటంతోటి సంపదలు వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ మీరు గనుక గమనించుకుంటే 2 గ్రహాలు కొంచెం ఛాలెంజింగ్‌గా, 2 గ్రహాలు మీకు చాలా సపోర్టివ్‌గా ఉన్నాయని గమనించుకోవాలి. ఫస్ట్ సూర్యుడు గ్రహరాజు చాలా పెద్ద గ్రహం. ఆయన యొక్క ఇంపాక్ట్ ప్రతి ఒక్కళ్ళకి హారోస్కోప్‌లో చాలా ఉంటుంది. ఫస్ట్ సూర్యుడు చూసుకుంటే 8th హౌస్‌లో ఉండటంతోటి ఏమవుతుంది? ఈ రాశి వాళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ లేకుంటే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ 8th హౌస్‌లో ఏ గ్రహం ఉన్నా గానీ అది మంచి చేయదు అని మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్తూ ఉంటుంది. సూర్యుడు కూడాను వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఛాలెంజెస్‌ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏంటి ఆ ఛాలెంజెస్ చూస్తే, సూర్యుడు 8th హౌస్‌లో ఉండటంతోటి దుర్దోష శత్రు సంవాదో గమన వ్యధ దుఃఖ వార్తాశ్రుతం చైవ అని చెప్తారు. అంటే ఈ టైంలో వీళ్ళకి దుఃఖవార్తం, మిమ్మల్ని ఇబ్బంది కలిగించే ఒక వార్తిన అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. గమన వ్యధం అంటే ఏంటంటే ప్రయాణాలు గనక చేస్తూ ఉంటే అందులో మీకు ఆటంకాలు కలిగి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది దుర్దోష శత్రు సంవాదో. అంటే ఈ టైంలో మీకు మీ కాన్షియస్‌నెస్ చాలా ప్యూర్‌గా ఉండదు. ఏదేదో ఒక విధంగా చేసేద్దాము, ఔట్ ఆఫ్ ది బాక్స్ చేసేద్దాము, వేరే వాళ్ళ దాకా మీకు ఏమంటారు దుర్బుద్ధి అంటారు. అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా లేకుండా ఏదో చేద్దామన్న ఒక ఆలోచన మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రు సంవాదో, మీరంతా మీరే ఎళ్లి మీ శత్రువులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించుకోవాలి. నెక్స్ట్ మీకు ధనం టయానికి అందక ధనం ద్వారా ఇబ్బంది పడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు మీకు ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నాడు. నెక్స్ట్ కుజుడు మీకు మిక్స్డ్ రిజల్ట్ తీసుకొస్తున్నారు. వాళ్ళు 8th హౌస్‌లో ఉన్నారు. కుజుడు ఎప్పుడైతే సూర్యుడు పక్కన ఉంటున్నారో 8th హౌస్‌లో ఉంటున్నారో ధన ప్రవాహం అయితే ఖచ్చితంగా వస్తుంది. అనుకున్న పనుల్లో కూడా సక్సెస్ సాధించుకుంటూ ఉంటారు. కానీ కుజుడు మీకు ఉండటంతోటి స్థాననాశనం కసారోగ పీడనం అంటారు. అంటే దగ్గొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్ చాలా జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉండాలి. అప్పులు ఎవరికైనా గనక ఉంటే అంతకుముందు అవి చెల్లించండి అని చెప్పేసి మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చేవాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు.
ఇవి 2 మనం చూసుకున్నాం కదండీ మిక్స్‌డ్‌గా ఉన్నాయి. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం శుక్రుడు ఈళ్ళకి 8దో స్థానంలో ఉండటంతోటి శుక్రుడు 8దో స్థానంలో ఉంటే చాలా చాలా మంచి పొజిషన్ అని చెప్తారు. చాలా మంచి రిజల్ట్ ఇస్తారని చెప్తారు. ఒక్క శుక్రుడు మాత్రమే 8దో స్థానంలో మంచి రిజల్ట్ ఇస్తూ ఉంటారు. ఏ ప్రకారంగా అంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే దుఃఖనాశో మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమః రాజదర్శనం అర్ధప్రాప్తి. అంటే శుక్రుడు 8దో ఇంట్లో ఉండటం ఏమవుతుంది? ఇప్పటిదాకా మీరు ఏదైనా విషయంలో కనుక బాధపడుతూ ఉంటే, ఆ బాధ నుంచి మీకు ఉపశమనం వచ్చేస్తుంది. మహా సౌఖ్యంగా ఉంటారు, కంఫర్టబుల్‌గా ఉంటారు. బంధువులతోటి, మిత్రులతోటి చక్కగా కలిసి పార్టీల్లోనూ, ఫంక్షన్‌లోనూ పార్టిసిపేట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా రాజదర్శనం మీ పై అఫీషియల్స్ కలవటము, ఉన్నత అధికారులను కలవటము, పొలిటీషియన్‌ని కలవటము, గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ని కలవటం, కలిసి ఏం చేస్తారు? మీకు కావాల్సిన పనులన్నీ చక్కగా సాధించుకునే ఒక బెస్ట్ వాతావరణానికి చుట్టూ మీకు కలిగి ఉంటారని గమనించాలి. అంతేకాకుండా ఈ టైంలో మంచి చక్కగా ఫుడ్ తింటూ జీవితాన్ని హ్యాపీగా, అందంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది. మీరు ఇంకా తీర్థయాత్రలు విజిట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వెకేషన్స్ ప్లాన్ చేసుకుంటే ఎనీవే మన సంక్రాంతికి అందరికి ఊళ్ళకెళ్తూ ఉంటాము. ఈ రాశి వాళ్ళకి అలా వెకేషన్స్‌కెళ్ళినా గానీ, సొంత గ్రామాలకెళ్ళినా గానీ చక్కగా కలిసొస్తుంది. సో, ఈ రాశి వాళ్ళకి ఈ పరిహారాలు మనం చూద్దామండి. పరిహారాలు గనక చెప్పుకుంటే ఈళ్ళకి ఫస్ట్ మీ సొంత ఊళ్ళకెళ్ళినప్పుడు గ్రామ దేవతలని, ఇష్ట దేవతలని చక్కగా పూజించండి. అంతేకాకుండా సంక్రాంతి రోజున మీకు సూర్యుడికి సంబంధించిన పరిహారాలు ఎక్కువగా చేసుకోండి. తర్వాత గోధుమలు దానం చేయండి. పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళకి సహజంగా తటస్థంగా ఉంది కాబట్టి పెద్ద ఛాలెంజెస్ ఏమండి ఇన్‌కేస్ ఎవరికైనా ఏమైనా ఛాలెంజెస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ ద్వారా రీచ్ అవ్వండి. ముఖ్యంగా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించుకోండి. ఎవరి ఏజ్ అయితే 35-45 మధ్యలో ఉండి లైఫ్ మీకు స్టాగ్నేటెడ్‌గా అనిపిస్తూ ఉంటుందో ఈ హారోస్కోప్ చూపించుకోవటంతో పాటు కొన్ని దోషాలుంటాయి. పితృదోషం, స్త్రీ దోషం, గురు దోషం ఇవన్నిటిని కూడా యాన్సెస్టర్స్ నుంచి లేదంటే పూర్వజన్మ నుంచి వచ్చిన కర్మలుంటే అవి మీకు బ్లాక్స్‌ని క్రియేట్ చేస్తూ ఉంటాయని గమనించుకొని, జాతకం చూపించుకొని ఆ బ్లాక్స్‌ని నిర్మూలన చేసుకుంటే మీరు జీవితంలో చక్కగా పైకెళ్ళటానికి చాలా అనుకూలంగా ఉంది గ్రహస్థితిని గమనించుకోవాలి. ఈ రాశి వాళ్ళకి మీకు అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.